వాకింగ్ చేస్తే ఇక్కడ వరకు వచ్చాను. నువ్వేంటి ఇటు వస్తున్నావు? ఏం లేదు చరణ్, నేను కూడా అలా సరదాగా బయటకు వచ్చాను. ఏంటి సంగతులు? రేపు స్కూల్కి వెళ్తున్నావా? పార్టీ ఉంది అని చెప్పారు కదా మేడం, వస్తున్నావా లేదా? మా నాన్నగారిని అడిగాను, వెళ్ళమని చెప్పారు. నువ్వు వస్తున్నావా మరి? నేను మా ఇంట్లో చెప్పాను. మా నాన్నగారు అయితే వద్దు, ఎందుకు పార్టీలు, ఇంట్లో ఉండి చదువుకోమని అన్నారు చరణ్. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మా తాతయ్య గారినైనా ఒకసారి అడిగి చెప్పమనాలి, మా నాన్నగారితో మాట్లాడమని చెప్పాలి. అవునా, అందరం ఎంజాయ్ చేస్తాం కదా, రావచ్చు కదా రాము. ఒకసారి మళ్ళా అడిగి చూడు మీ నాన్నగారిని. మళ్ళా హాలిడేస్ ఇస్తే మనం ఎప్పటికో కలుస్తాం కదా, రేపే కదా లాస్ట్, బాగా ఎంజాయ్ చేద్దాం. ఏంటి పిల్లలు ఇద్దరు ఇక్కడుండి మాట్లాడుతున్నారు? ఏంటి విషయం చెప్పండి. రేపు స్కూల్లో పార్టీ ఉంది తాతయ్య గారు, దాని గురించి చరణ్ నేను మాట్లాడుకుంటున్నాం. అందరూ వస్తున్నారు. నాన్నగారిని అడిగితే నన్ను వద్దని చెప్పారు. దాని గురించి మాట్లాడుతున్నాం తాతయ్య గారు. అవును తాతయ్య గారు, మేమందరం వెళ్తాము, ఫ్రెండ్స్ అందరము ఎంజాయ్ చేస్తాము. రేపే కదా స్కూల్కి లాస్ట్, మరలా ఎప్పుడో కదా మేము కలిసేది. అందుకే రాముని కూడా రమ్మంటున్నాను. మీరే చెప్పండి తనని రమ్మని. అంతేనా? నేను ఇంకా ఏమైందో అని కంగారు పడుతున్నాను. దానికేమైంది రాము, మీ నాన్నతో నేను మాట్లాడతాను కదా. ఎంచక్కా నువ్వు కూడా మీ ఫ్రెండ్స్తో వెళ్ళి రేపు బాగా ఎంజాయ్ చేయి, సరేనా? తాతయ్య ఒప్పుకున్నారు. చరణ్, నేను కూడా రేపు మీతో పాటు పార్టీకి వస్తాను. అందరం బాగా ఎంజాయ్ చేద్దాం. బలబలే బలబలే. థ్యాంక్ యూ తాతయ్య గారు, మీరు ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రేపు మేమందరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. సరే రాము, మనం ఇక ఇంటికి వెళ్దాం పద. వర్షం పడేలా ఉంది కదా, మళ్ళీ లేట్ అయితే తడుస్తాం. సరే తాతయ్య, వెళ్దాం పదండి. చరణ్, రేపు మనం స్కూల్లో కలుద్దాం, సరేనా? మేము వెళ్తున్నాం. బాయ్ చరణ్. సరే రాము, నేను కూడా ఇంకా ఇంటికి వెళ్తాను. రేపు స్కూల్లో కలుద్దాం. సరే తాతయ్య, నేను కూడా వెళ్తున్నాను. బాయ్ రాము.